కార్డినల్ కేక్ చేస్తున్నాము. దానికోసం నేను ఆల్రెడీ వెనిలా పాండ్ కేక్ రెడీగా ఉందండి. ఇది ఆల్రెడీ మన ఛానల్లో చేసేసాము. కేక్ ఇక్కడ రెడీగా పెట్టుకున్నాం. ఇప్పుడు మనం ఐసింగ్ చేద్దాం. దానికోసం మనం బటర్ క్రీమ్ యూస్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెప్తాను చూడండి. వెనిలా ఎసెన్స్, బటర్, స్ట్రాబెర్రీస్, ఐసింగ్ షుగర్, స్ట్రాబెర్రీ క్రష్, వెనిలా పాండ్ కేక్. సో ఫస్ట్ మనం చేయాల్సింది బటర్ క్రీమ్ చేద్దాం. సో ఇప్పుడు నేను వైట్ బటర్ యూస్ చేస్తున్నాను. జనరల్గా అయితే సాల్టెడ్ బటర్ యూస్ చేస్తారు. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది యూస్ చేసుకోండి. బటర్ ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాం అనుకోండి. ఐసింగ్ షుగర్ మటుకి మనకి 200 గ్రామ్స్ ఉండాలి. బటర్ 50 గ్రామ్స్ ఉంటే ఐసింగ్ షుగర్ మనకి 100 గ్రామ్స్ ఉండాలి. ఇన్ కేస్ ఐసింగ్ షుగర్ లేకపోతే కనుక షుగర్ పౌడర్ అయినా మీరు వేసుకోవచ్చు. మిక్సీ పట్టుకొని వేసుకోండి. సో ఫస్ట్ బటర్ చూడడానికి ముద్ద ముద్దగా అండ్ వైటిష్గా ఉంది కదా, తర్వాత లైట్ అయిపోవాలన్నమాట. బటర్ చక్కగా క్రీమ్ లాగా చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం ఐసింగ్ షుగర్ వేసుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ కొంచెం కొంచెం వేసుకుంటూ మనం చేసుకోవాలన్నమాట. క్రిస్మస్ కేక్ చేస్తున్నాం, మంచి స్నో లాగా కనిపిస్తుంది కదా. సో అదే మనం సాల్టెడ్ బటర్ వేసుకుంటే కొంచెం క్రీమిష్ కలర్లో వస్తుంది. ఇదైతే మంచి స్నో లాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో కొంచెం వెనిలా ఎసెన్స్, జస్ట్ 3 ml వెనిలా ఎసెన్స్, అలాగే జస్ట్ 2 స్పూన్స్ స్ట్రాబెర్రీ క్రష్, మంచి పింకిష్ కలర్లో వస్తుంది. అండ్ ఆ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కూడా క్రీమ్కి యాడ్ అవుతుంది అన్నమాట. కార్డినల్ కలర్ వస్తుంది, మంచి రెడ్డిష్ పింక్ కలర్ వస్తుంది అన్నమాట. సో చూడండి, మంచిగా స్ట్రాబెర్రీ బటర్ క్రీమ్ రెడీ అయిపోయింది. చూడండి, మంచి కార్డినల్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు కేక్ తీసుకుందాం. పౌండ్ కేక్ ఆల్రెడీ రెడీగా ఉంది. పైన కొంచెం ఈ డార్క్ లేయర్ తీసేస్తాను నేను. ఇప్పుడు పైన లేయర్ తీసేసిన తర్వాత చూడండి, మిడిల్లో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కట్ చేయండి. ఇందులో మనం షుగర్ సిరప్ వేయట్లేదు. స్ట్రాబెర్రీ క్రష్తోనే మనం డెకరేట్ చేస్తున్నాం అనమాట, ఐసింగ్ చేస్తున్నాం. ఫస్ట్ కొంచెం క్రీమ్ తీసుకొని కింద ఇలా అప్లై చేయాలి ఎప్పుడైనా కేక్ పెట్టేటప్పుడు, ఎందుకంటే బేస్ కదలకుండా ఉంటుంది. సో పైనది నేను కిందకి సెట్ చేసేస్తున్నాను. మిడిల్లో కరెక్ట్గా పెట్టేసి ఫస్ట్ స్ట్రాబెర్రీ క్రష్ వేసేసుకొని, ఎక్కువ వద్దు మళ్ళీ టూ స్వీట్ అయిపోతుంది. జస్ట్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలంతే. కలర్ చూస్తే ఎంత బాగుంది కదా. ఇప్పుడు పైన క్రీమ్ పెట్టుకోండి. సో ఇలా క్రీమ్ పెట్టిన తర్వాత ఇప్పుడు స్ట్రాబెర్రీస్ తీసుకొని, ఇది చూడండి పైన ఇలా ఉంటాయి కదా స్ట్రాబెర్రీస్, మనకి పైన కట్ చేసేసి మిడిల్లో కట్ చేసుకున్నాం ఎగ్జాక్ట్గా. స్ట్రాబెర్రీస్ మనకు మంచి క్రిస్మస్ సీజన్కి చాలా బాగా దొరుకుతాయి. సో తెచ్చిపెట్టుకుంటే చాలా కేక్స్, డెజర్ట్స్ తయారు చేసుకోవచ్చు. ఇలా కొంచెం బయటికి కనిపించేలాగా పెట్టేద్దాం అన్నమాట. స్ట్రాబెర్రీస్తోనే మనం గార్నిష్ చేస్తున్నాం అనమాట సింపుల్గా. సో ఇలా చుట్టూ తిప్పుతూ పెట్టుకోవడమే సింపుల్గా.
సో మిడిల్లో కూడా స్ట్రాబెర్రీస్ కట్ చేసి ఇలా పెట్టేసుకున్నాం. సో ఇలా అన్నీ సెట్ చేసిన తర్వాత ఇప్పుడు పైన లేయర్ పెట్టేయండి. మళ్ళీ ఇంకొకటి పైనుండి మళ్ళీ స్ట్రాబెర్రీ క్రష్ స్పూన్తోనే స్ప్రెడ్ చేసేసుకోండి. ఎప్పుడు క్రీమ్ అప్లై చేసే ముందు మంచిగా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే మనకి ఆ మధ్యలో ఆ బాల్స్ లాగా హోల్స్ లాగా ఫామ్ అవుతుంది అన్నమాట. రఫ్గా ఫినిష్ ఇద్దాం, మరి ఎక్కువ స్మూత్ చేయాల్సిన అవసరం లేదు. క్రష్ ఉంది కాబట్టి అటు ఇటు వెళ్తుంది, కొంచెం చేత్తో పెట్టుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. క్రీమ్ మీరు కావాలి అంటే కొంచెం తగ్గించుకోవచ్చు, పెంచుకోవాలి అనుకుంటే పెంచుకోవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ పైన కూడా ఇలా సింపుల్ గార్నిష్ అండి, ఎక్కువ హైరాణ పడేది ఏం లేదు, ఇంట్లోనే మంచిగా చేసేసుకోవచ్చు. ఇలా స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కేక్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా నచ్చుతుంది. కరెక్ట్గా సెట్ చేసిన తర్వాత ఎక్కడ గ్యాప్ లేకుండా చూడాలి. చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే నేను మధ్యలో క్రష్ వేస్తున్నాను. మరి ఎక్కువ గట్టిగా స్పూన్ పెడితే క్రీమ్ అంటుకోకుండా జస్ట్ ఆ జెల్లీని మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి బ్యూటీ కోసం. చేసిన తర్వాత ఇప్పుడు ఇంకా మిడిల్లో మళ్ళీ మన దగ్గర స్ట్రాబెర్రీస్ ఉంటాయి కనుక వాటితో గార్నిష్ చేసుకోవడం. మిడిల్లో ఒక స్ట్రాబెర్రీ పెట్టేసాను, ఇంకా కావాలి అంటే చిన్న చిన్న పీసెస్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా గార్నిష్ కోసం కొంచెం ఐసింగ్ షుగర్ తీసుకొని జస్ట్ ఇలా వావ్, జస్ట్ వావ్. స్ట్రాబెర్రీ కార్డినల్ కేక్ తయారీ విధానం: ముందుగా బౌల్లో వైట్ బటర్ వేసి ఒకసారి బీట్ చేసుకొని కొంచెం ఐసింగ్ షుగర్ వేస్తూ బాగా బీట్ చేసుకున్న తర్వాత అందులో వెనిలా ఎసెన్స్, స్ట్రాబెర్రీ క్రష్ కూడా వేసి బాగా బీట్ చేసుకొని స్ట్రాబెర్రీ బటర్ క్రీమ్ తయారు చేసుకోవాలి. తర్వాత ముందుగానే చేసి పెట్టుకున్న పౌండ్ కేక్ తీసుకొని మధ్యలో కట్ చేసి ఫస్ట్ స్ట్రాబెర్రీ క్రష్ అప్లై చేసి స్ట్రాబెర్రీ క్రీమ్ అప్లై చేసి స్ట్రాబెర్రీస్ ని కట్ చేసి రౌండ్ గా పేర్చుకొని మళ్ళీ పైన కేక్ పెట్టి సేమ్ ముందులాగా పెట్టుకొని లాస్ట్ కి ఐసింగ్ షుగర్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన స్ట్రాబెర్రీ కార్డినల్ కేక్ రెడీ అవుతుంది.